ఇజ్రాయెల్ ఒక్కో టార్గెట్ ఫినిష్ చేసుకుంటూ వస్తోంది. కాపు కాసి గురి చూసి మరీ కొడుతోంది. శత్రు సైన్యంలో నాయకుల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఈ లిస్టులో ఇప్పుడు మరో ప్రముఖ నేత హమాస్ కొత్త చీఫ్ యాహ్యా సిన్వర్ ఖతం. 377 రోజులు జల్లెడ పట్టి వెతికినా దొరకని సిన్వర్ని సింపుల్గా లేపేసింది ఇజ్రాయెల్. ఏడాది పాటు అత్యంత బలమైన ఇజ్రాయెల్ ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహించిన సిన్వర్ ఓ సాధారణ మిలిటెంట్లా ప్రాణాలు కోల్పోవడం ఇజ్రాయెల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఇజ్రాయెల్ సిన్వర్ని ఎలా అంతమొందించింది? మీరు ఈ డ్రోన్ విజువల్స్ లో చూస్తుంది మామూలు వ్యక్తిని కాదు. గతేడాది ఇజ్రాయెల్ గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి 377 రోజులు ఇజ్రాయెల్ జల్లెడ పెట్టి వెతికినా దొరకని వ్యక్తి ఇప్పుడు అత్యంత దీనమైన స్థితిలో కనిపిస్తున్నాడు. బాంబు దాడుల్లో కూలిన భవన శిథిలాల మధ్య కదలలేని స్థితిలో కూలబడ్డాడు. చుట్టూ దుమ్ము ధూళి, ఒక సాధారణ మిలిటెంట్ రూపంలో అనాథలా మిగిలాడు. శత్రువుల సాయుధ డ్రోన్ను ఏమీ చేయలేక, చేతిలో ఉన్న వస్తువును విసరటానికి కూడా శక్తి లేక చూస్తూ ఉండిపోయాడు. వేటాడుతున్న ఇజ్రాయెల్ సైనిక బలగాల చేతిలో చావు దెబ్బతిన్నాడు. ఈ డ్రోన్ విజువల్స్ లో కనిపిస్తుంది మరెవరూ కాదు, చుట్టూ పదుల సంఖ్యలో బాడీగార్డులతో తిరిగే అత్యున్నత నాయకుడు, అత్యంత బలమైన ఇజ్రాయెల్ పై సంవత్సర కాలంగా యుద్ధం చేస్తున్న, హమాస్ సైన్యాన్ని నడుపుతున్న లీడర్, హమాస్ చైర్మన్ యహ్యా సిన్వార్. అయితే ఇలా చాలా మంది శత్రు నాయకులను ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసుకుంటూ వస్తోంది. గత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధంలో పదుల సంఖ్యలో హమాస్ నేతలు హతమయ్యారు. సిన్వార్కి ముందు హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే, తర్వాత హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా, దీనికి ముందు సలేహ్ అల్ అరూరి, మొహమ్మద్ డైఫ్, మర్వాన్ ఇస్సా, రాద్ సాన్, ఇలా ఇజ్రాయెల్ ఎలిమినేషన్ లిస్ట్ చాలా ఉంది. అయితే అందరిలో అత్యంత దీనంగా చనిపోయింది మాత్రం యహ్యా సిన్వర్ అనే చెప్పాలి. అక్టోబర్ 7న దాడులకు సూత్రధారి అయిన సిన్వర్ను ఇజ్రాయెల్ అప్పటి నుండి వెతుకుతూనే ఉంది. అప్పుడు అదృశ్యమైన సిన్వర్ ఇప్పుడు శవంగా కనిపించాడు. ఇస్మాయిల్ హనియా మరణం తరువాత 61 సంవత్సరాల యహ్యా సిన్వర్కి హమాస్ పగ్గాలు దక్కాయి. అప్పటి నుండి సిన్వర్ రహస్యంగా గాజా స్ట్రిప్లోని బంకర్లలో దాక్కున్నాడనే ప్రచారం జరిగింది. ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చిన బందీలను కవచంగా పెట్టుకుని చుట్టూ పదుల సంఖ్యలో బాడీగార్డులను పెట్టుకుని తిరుగుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ చివరికి సిన్వర్ దక్షిణ గాజాలోని రాఫా నగరంలో ఇజ్రాయేలీ సైన్యాలు పెట్రోల్ నిర్వహిస్తూ ఉండగా కాల్పుల్లో కూలబడ్డాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సుకు చెందిన 828వ బిస్లా మ్యాచ్ బ్రిగేడ్కు చెందిన ఒక యూనిట్ అక్టోబర్ 16న రాఫా ప్రాంతంలోని తాల్ అల్ సుల్తాన్లో పెట్రోలింగ్ చేస్తూ ఉండగా 3 మిలిటెంట్లను ఇజ్రాయెల్ దళాలు గుర్తించి వారిని చంపేశాయి. ఈ 3 పెట్రోలింగ్ ని గమనించి ఒక భవనం నుండి మరో భవనానికి మారుతూ ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి. అందులో ఒక వ్యక్తి ఒంటరిగా ఒక భవనంలోకి పరిగెత్తాడు. డ్రోన్తో వెతుకుతున్న క్రమంలో ఆ వ్యక్తిని కూడా కాల్చేశారు. ఈ దశలో కాల్పుల్లో సైన్యానికి ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. అయితే అక్టోబర్ 17న సైన్యం యథావిధిగా మళ్లీ తిరిగి వచ్చింది. చనిపోయిన వారిని వెతికే క్రమంలో ఈ మృతదేహాలలో ఒకటి హమాస్ నాయకుడులా కనిపించింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఈ శవం వేలును కత్తిరించి పరీక్ష కోసం ఇజ్రాయెల్కు పంపారు. కట్ చేస్తే ఇజ్రాయెల్ ల్యాబ్ నుండి వచ్చిన రిపోర్టులో అది సిన్వర్ అని తేలింది. హమాస్ అధినేతగా ఎంపికైన తర్వాత నుండి సిన్వార్ బందీలను కవచంగా ఉపయోగిస్తున్నట్లు అనుకుంటున్నా చనిపోయే సమయంలో సిన్వార్ సమీపంలో ఎవరూ లేరు. దీన్ని బట్టి సిన్వార్ను వలయంలా కాపాడే ఏ ఒక్కరూ బతికి లేరని అర్థమైంది. లేదంటే సిన్వర్ను గుర్తించకూడదనే ఉద్దేశంతో అతన్ని ఒంటరిగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో అయినా ఈ దాడి జరిగుండాలి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ అభిప్రాయం ప్రకారం సిన్వర్ కమాండర్గా మరణించలేదు, ఒంటరిగా అనాదిగా చనిపోయాడు. ఇది ఇజ్రాయెల్ శత్రువులందరికీ ఒక స్పష్టమైన సందేశమనే చెప్పాలి. అక్టోబర్ 17న ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసిన ఈ డ్రోన్ ఫుటేజ్ సిన్వార్ హత్యకు ముందు తన చివరి క్షణాలను చూపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు దీన్ని ఒక ఈవిల్ డెత్ గా అభివర్ణించారు. అయితే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా పూర్తి కాలేదని కూడా సిన్వార్ మరణం ఒక డ్రామాటిక్ షాక్. అతన్ని లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్లో సిన్వార్ చనిపోలేదు. సిన్వార్ ఏడాదికి పైగా పరారీలో ఉన్నాడు. ఇటీవల మొహమ్మద్ డైఫ్, ఇస్మాయిల్ హనియే లాంటి
హమాస్ అగ్రనేతలు చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ఒత్తిడి పెరుగుతున్న విషయాన్ని సిన్వర్ గుర్తించాడు. అక్టోబర్ 7 హమాస్ దాడిని ప్రతిగా ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న మౌలిక సదుపాయాల నాశనాన్ని చూస్తూనే ఉన్నాడు. అందుకే ఇజ్రాయెల్ కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే మరోవైపు నుండి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యహ్యా సిన్వర్ కదలికలే లక్ష్యంగా దక్షిణ గాజాను జల్లెడపట్టాయి. హనియే తరువాత ఇజ్రాయెల్ టార్గెట్ సిన్వరే. ఈ క్రమంలోనే హఠాత్తుగా అనుకోని రీతిలో సిన్వార్ నిర్మూలన జరిగింది. ఇప్పుడు హమాస్ చేతిలో ఉన్న 101 బందీలను రక్షించటమే ఇజ్రాయెల్. For more videos like this, subscribe Big TV channel.